బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇచ్చారు హెచ్ఎండిఏ అధికారులు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్లో 2500 గజాల భూమిని ఆక్రమించి రోడ్డును తొలగించారు. హెచ్ఎండిఏ లేఅవుట్ భూమిని ఆక్రమించి తన కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నారు మల్లారెడ్డి. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో అధికారులు రోడ్డును తొలగించారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కలెక్టర్ ఆదేశాలతో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించిన అక్రమ రోడ్డును తొలగించారు అధికారులు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మంత్రిగా ఉన్న మల్లారెడ్డి రోడ్డును ఏదైతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 2500 గజాల స్థలాన్ని ఆక్రమించి అక్కడి నుంచి తన కాలేజీకి రోడ్డు వేశారు. దీనిపైన గతంలోనే ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా మల్లారెడ్డి ఉండడంతో చర్యలు తీసుకోలేదు. కానీ వరుసగా మళ్ళీ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో ఈ రోజు ఉదయం హెచ్ఎండిఏ అధికారులు అక్కడికి చేరుకొని లేఅవుట్ కు సంబంధించిన కాపీని పరిశీలించిన తర్వాత మల్లారెడ్డి కబ్జా చేసి రోడ్డు వేసినట్టుగా ఆధారాలు గుర్తించారు. అందులో భాగంగానే జేసీబీ సాయంతో పూర్తిగా రోడ్డును తొలగించి నోటీసులు కూడా అందించడం జరిగింది. ఇంకా మల్లారెడ్డి పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. భూములు ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని చెప్పేసి కూడా గతంలో చాలా ఫిర్యాదులు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వం అండదండలు గతంలో ఉండడంతోనే అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈసారి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు అందడంతోనే ఎంక్వైరీ జరిపిన తర్వాత ఖచ్చితంగా మల్లారెడ్డి కబ్జాకు పాల్పడ్డాడు. హెచ్ఎండిఏ లేఅవుట్ లో నుండి 2500 గజాలు దాదాపు అరెకరం స్థలాన్ని కబ్జా చేసి రోడ్డు నిర్మించాడని చెప్పేసి కూడా రుజువు కావడంతో ఈ రోజు పూర్తిగా రోడ్డుని తొలగించి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి గతంలో నుంచి కూడా వినబడుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మేడ్చల్ జిల్లా కలెక్టర్ చర్యలకు ఆదేశించడంతో హెచ్ఎండిఏ అధికారులు కూడా ఈ రోజు చేరుకొని పూర్తిగా రోడ్డును తొలగించేశారు. ఇంకా ఆరోపణలు చాలా వస్తున్నాయి మల్లారెడ్డికి సంబంధించి. ఎందుకంటే ఆయన ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించి కాలేజీలు నిర్మించాడని చెప్పేసి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి అనేక ఫిర్యాదులు అందాయి. వాటిపైన కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నారు. ఈ రోజు మేడ్చల్ జిల్లా సిబ్బందితో పాటు హెచ్ఎండిఏ అధికారులు కూడా స్పాట్ కు చేరుకొని పూర్తిగా రోడ్డుని తొలగించి ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు యూజ్ చేయొద్దని చెప్పేసి కూడా కాలేజీ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. రైట్ సురేష్, ఇప్పుడు రోడ్డును తొలగించడంపై మంత్రి మల్లారెడ్డి కానీ అనుచరులు కానీ ఏమైనా స్పందించారా? అలాగే ఇంకా ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? మల్లారెడ్డికి సంబంధించి గతంలోనే చాలా వివాదాస్పదమైన ఆరోపణలు చాలా మంది చేశారు. ప్రభుత్వ భూములని కబ్జా చేసి ఫంక్షన్ హాల్స్ తో పాటు కాలేజీలను కూడా నిర్మించాడని చెప్పేసి కూడా ఆరోపణలతో పాటు కంప్లైంట్లు కూడా కలెక్టర్లకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆధారాలతో సహా కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వంలో ఈయనకి అండదండలు ఉండడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదైతే కబ్జాదారుల పైన ఉక్కుపాదం మోపాలి, ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే ఈ రోజు హెచ్ఎండిఏ అధికారులు ఆ రోడ్డును తొలగించారు. ఆక్రమించి నిర్మించిన రోడ్డుతో పాటు అక్కడ ప్రహరీ గోడను కూడా నిర్మించుకోవడం జరిగింది. ఆ గోడని కూడా పూర్తిగా తొలగించేశారు. ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు అనేది యూజ్ చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ప్రజావాణిలో కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మేడ్చల్లో మల్లారెడ్డి అధికారాన్ని వినియోగించుకొని చాలా కబ్జాలకు పాల్పడ్డాడు, ప్రభుత్వ భూములను కబ్జా చేశాడు అని చెప్పేసి ఆరోపణల పైన కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదుల పైన కూడా ఎంక్వైరీ చేసి సరైన దర్యాప్తు కొనసాగుతుంది. వాటిలో ఒకవేళ కబ్జా చేసినట్టు తేలితే వాటిపైన కూడా చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికైతే కాలేజీకి సంబంధించిన రోడ్డు దాదాపు 2500 గజాల స్థలాన్ని ఆక్రమించి హెచ్ఎండిఏ అనుమతిలో ఉన్న స్థలాన్ని ఆక్రమించి అక్కడి నుంచి, ఎందుకంటే వేరే నుంచి రోడ్డు వేయాలంటే దాదాపు 2 కిలోమీటర్ల రోడ్డు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ లో నుంచి కాలేజీకి నేరుగా రోడ్డు విస్తరణ పనిలో భాగంగా చేసుకొని రోడ్డు నిర్మించడం జరిగింది. ఇందులో కబ్జా చేసి రోడ్డు వేశాడని చెప్పేసి తేలడంతో ఈ రోజు రోడ్డును పూర్తిగా హెచ్ఎండిఏ అధికారులు తొలగించడం జరిగింది. ఇంకా ఈయన కబ్జా ఆరోపణల పైన కూడా విచారణ చేస్తామని చెప్పేసి హెచ్ఎండిఏ అధికారులు ఇటు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం. థ్యాంక్ యూ సురేష్.